హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది అమ్మ చేతి మధురం. ఇవాళ స్పెషల్ రెసిపీ పానీపూరిలోకి కర్రీ ఇంకా పానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా పూరీలోకి స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చోలే కర్రీకి యూజ్ చేస్తాం కదా తెల్ల శనగలు, ఆ శనగలు తీసుకున్నాను. వీటిని 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో వేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని లైట్గా మ్యాష్ చేసుకున్నవి 1 కప్పు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న చోలే కూడా యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పానీపూరి మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఉంటుంది. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీస్ బట్టి మసాలాలు యాడ్ చేసుకోవాలి. అని ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర యాడ్ చేసి కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 నిమ్మకాయ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సాఫ్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ పెట్టుకొని స్ట్రైనర్ పెట్టి దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ప్లెయిన్ వాటర్ లాగా చేసుకుంటాం కాబట్టి దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను దాదాపుగా 1 లీటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. ఇలా పానీ రెడీ చేసుకున్న తర్వాత 1/2 కప్పు చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా, పానీపూరి మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఏదైనా టేస్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా ఉన్నవి. ఇప్పుడు పూరి తీసుకుందాము. పూరి ఫస్ట్ హోల్స్ చేసి పెట్టుకుందాము. ముందుగా ఫస్ట్ అన్ని పూరీస్ హోల్స్ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు చోలే మసాలా ఉంది కదా, దాన్ని అన్ని పూరీస్లోకి ఫస్ట్ స్టఫింగ్ చేసుకొని దానిపైన ఆనియన్స్ కూడా పెట్టుకోవాలి పక్కన. కారం డైరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ పూరీల మీద కారం చల్లుతున్నాను. పూరీల్ని రెడీ చేసి పెట్టుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పానీలో ముంచుకొని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చోలే ఆలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది. అందులో పానీలో కూడా మనం చింతపండు, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వచ్చింది. బయట తినే పానీపూరి ఫ్లేవర్ రావాలంటే బ్లాక్ సాల్ట్ ఇంకా పానీపూరి మసాలా ఖచ్చితంగా యాడ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.